బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎల్లారెడ్డి వద్ద బొగ్గు గుడిసె ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్నటువంటి బీహార్కు చెందిన 11 మంది కార్మికులను రెస్క్యూ టీం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా నాగిరెడ్డిపేటలో వరద నీరు హాస్టల్లోకి ప్రవేశించడంతో విద్యార్థులు చిక్కుకునిపోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనందపాల్ అందిస్తాను. ఆనందపాల్ గారు చెప్పండి, మొత్తం మీద కామారెడ్డి ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేపి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. అంతేకాకుండా అనుకున్న స్థాయి కంటే ఎక్కువ మొత్తంలో కూడా ఈ ప్రాంతంలో వర్షాలు కురడంతో వాగులు వంకలు పొంగి పల్లుతున్న పరిస్థితి ఉంది. దీంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. భారీగా వాగులు వంకలు పొంగి పొల్లడంతో రోడ్లు కూడా తెగిపోవడంతో రోడ్లు తెగిపోయాయి. దీంతో వాహనదారులు కూడా రవాణా సౌకర్యం కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే తలమట్ల బిక్నూరు వెల్లషేర్ మధ్యలో కూడా భారీగా వర్షం నీరు ట్రాక్ నుంచి పారడంతో అక్కడ కూడా రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే బొగ్గు గుడిసె వద్ద చిక్కున్న 11 మంది బీహార్ కు చెందిన కార్మికులను రెస్క్యూ టీం కాపాడింది. చివరికైతే ఎలాంటి ప్రాణహాని జరగకుండా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడం జరిగింది సురక్షితంగా. ప్రస్తుతం అయితే ఇంకా కొంత మేరకు కూడా వర్షాలు కూడా కురుస్తా ఉన్నాయి. అంతే బిక్నూరు అంతేకాకుండా దోమకొండ, నాగిరెడ్డిపేట, నిజాం సాగర్, బాన్స్వాడ, ఈ జుక్కల్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. సింగీతం, పోచారం, కళ్యాణి తదితర ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంది. సుమారుగా 16 గేట్లను ఎత్తివేసి నిజాం సాగర్ చెందిన నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తా ఉన్నారు. అంతేకాకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు భారీగా రావడంతో సుమారుగా 25 గేట్లను తెరిచి 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తా ఉన్నారు అధికారులు. అంతేకాకుండా రాజంపేట మండలంలో భారీగా వర్షం కారణంగా పాత ఇల్లు కావడంతో గోడ కూలి డాక్టర్ వినయ్ కుమార్ అనే వ్యక్తి కూడా మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే దోమకొండలో సంగమేశ్వర్ వద్ద కూడా వాగులో కారు చిక్కుకుంది. అయితే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని మటుకు సురక్షితంగా అధికారులు బయటకు తీసుకురాగా కారు కొట్టుకొని పోయిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా నిజామాబాద్, కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి, బాన్స్వాడ వెళ్లే ఈ ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగా వాగులు వంకలు పొంగి రోడ్లపై పారడంతో రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు తెగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో వాహనాలను కూడా పోలీసులు దారి మళ్లిస్తా ఉన్న పరిస్థితి. అయితే మనం ప్రస్తుతం అయితే కామారెడ్డి వ్యాప్తంగా చూసినట్లయితే భారీగా వర్షాల కారణంగానే జరిగింది. మరికొన్ని ప్రాంతాల కార్లు నీటిలో కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైల్వే ట్రాక్ కూడా మరమ్మతు చేస్తా ఉన్నారు. ఎల్లారెడ్డి తిప్పాపూర్ గ్రామంలో కూడా చెరుకట్ట తేడంతో సుమారుగా 500 ఎకరాల పంట పొలాలు నీట మునిగిన పరిస్థితి కామారెడ్డి జిల్లాలో అనుకోకుండా. అంతేకాకుండా కామారెడ్డి మనం మార్నింగ్ చూసాం, రైల్వే ట్రాక్ కి సంబంధించి కింద ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే 11 మంది బీహార్ కార్మికులు కూడా పూర్తి స్థాయిలో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయలేదా బొగ్గు గనుల త్రవ్వకాలకు సంబంధించి? అయితే అధికారులు అనుకోకుండా రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురడంతో కార్మికులు మటుకు అక్కడ తాత్కాలికంగా రేకుల షెడ్డును ఏర్పాటు చేసుకొని నివసిస్తా ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా ఆ ప్రాంతంలో పనులు నడుస్తా ఉన్నాయి. ఊహించని విధంగా భారీగా వర్షాలు రావడంతో చుట్టూరా కూడా భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో వాళ్ళు బయటకు రాలేక పైకెక్కేసి తమకు ఆదుకొని మహాప్రభు అంటూ కూడా ఆర్తనాదాలు చేశారు. అయితే 4 గంటల తర్వాత రెస్క్యూ టీం, ఎస్డిపి వాళ్ళందరూ చేరుకొని వారిని ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రాణాలతో సహా బయటకు తీసుకొని రాగలిగారు. అంతేకాకుండా ప్రస్తుతం అయితే చూసే సింగీతం, పోచారం పల్లిన వాగుల్లో పొంగి పొల్లుతా ఉన్నాయి. అయితే కళ్యాణి వాగు భారీగా పొంగడంతో అక్కడ కూడా ఒక 3 చిక్కుకున్నారు. వారిని కూడా రెస్క్యూ టీం రక్షించారు. ప్రస్తుతం పరిస్థితి మటుకు అదుపులోనే ఉంది. అయితే ఏదైనా అత్యవసర సమయంలో అక్కడ మొత్తం కూడా నదులను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఆ ప్రాంతం మొత్తం కూడా భుజం వరకు, మెడ వరకు కూడా వాటర్ వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారా? అక్కడికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కల్పన జరిగిందా? ఆ ప్రాసెస్ కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అవసరం అనుకుంటే బాధితులందరికీ కూడా పునరావాస కేంద్రాలు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి ఎలాంటి పరిస్థితి తల ఎత్తినా
సిబ్బంది అంతా అప్రమత్తంగానే ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే కామారెడ్డి కలెక్టరేట్ తో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, నిజాం సాగర్ ఈ ప్రాంతాలలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అయితే రెవెన్యూ అయితేనేమి, పోలీస్ అయితేనేమి ఇదంతా కూడా ముంకుమ్మడిగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వర్షాకాలంలో వర్షాలు కురిసేంత వరకు కూడా అధికారులంతా అప్రమత్తం ఉండాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరికైనా ఏదైనా సమస్య నాగిరెడ్డిపేటలో వరద నీరు హాస్టల్లో ప్రవేశించడం మాత్రం కలకలం రేపుతుంది. సో విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారా? అదేవిధంగా విద్యా సంస్థలు హాస్టల్స్ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారా? ఇప్పటికైతే పరిస్థితి అంతా అదుపులో ఉంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల కింద కొన్ని ప్రాంతాల్లో మటుకు కొన్ని గ్రామాలలో వరద నీరు ఇళ్లకి వచ్చి చేరింది. అయితే ప్రస్తుతం అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో ఆ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇప్పుడిప్పుడే చేరుకుంటా ఉన్నారు. ఎక్కడైతే వివిధ ప్రాంతాల్లో ఉన్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలే కాకుండా హాస్టల్ నాగిరెడ్డిపేట ఇతర ప్రాంతాల్లో కూడా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎందుకంటే భారీగా వర్షాలు కురవడంతో ఆ ప్రాంతాల్లో ఉధృతంగా వరద నీరు రావడంతో రెస్క్యూ టీము, ఎస్డిపిఎస్ దళాలకు అక్కడికి చేరుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాయి. అయితే వారందరినీ కూడా ఎలాంటి ప్రాణహానిలు కూడా రక్షించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు.